నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి మరో గుర్తింపు లభించింది. భారతీయులు ఎంతగానో ఇష్టపడే దీపావళి పండుగకు అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కింది. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ పండుగను చేర్చారు. Deepavali, our beloved festival of lights, has been inscribed on the UNESCO list of intangible cultural heritage of humanity. Every Indian heart, this is a deeply emotional movement. But friends, this recognition is not merely an honor. It is a responsibility. We must ensure Deepavali is living heritage, not a memory tapped in time. Our children must know why we light a lamp, not just how we light it. They must know Deepavali is a festival of Ramarajya, that is a good governance. In a world filled with the uncertainty, Deepavali gently reminds us the lamp may be one, but its light belongs to all. This Deepavali, to light one extra lamp, a lamp of gratitude, a lamp of peace, a lamp of shared humanity, and a lamp of good governance everywhere. Sarve bhavantu sukhine. May all be happy, may all be healthy. Jai Hind, Bharat Mata ki Jai, Raja Ramchandra Bhagwan ki Jai. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి వచ్చిందంటే చాలు, దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్లతో అందరి ఇళ్ళు మిరమిట్లు గొలుపుతాయి. Deepavali is one of the grandest and most popular festivals that unites communities, families, and individuals across the length and breadth of India and the diaspora. Also called Diwali, it is observed on the new moon in October or November as per the lunar Hindu calendar month of Kartik. Deepavali means row of lights, symbolizing the triumph of light over darkness and virtue over vice. It commemorates the return of Lord Ram from 14 years of exile, as depicted in the ancient Indian epic Ramayana. People on this occasion seek blessings for prosperity from the goddess of wealth, Lakshmi, and the god of new beginnings, Ganesha, among others, to celebrate abundance in every sense. తిరుమల శ్రీవారి భక్తులకు సాంకేతిక సహకారంతో సేవలందించే దిశగా తీతీదే ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా 27 కోట్ల రూపాయల వ్యయంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలో అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సులభతరంగా సేవలందించే సౌలభ్యం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వేలాదిగా భక్తులు నిత్యం తరలివస్తుంటారు. ఈ భక్తులను దర్శనానికి అనుమతించడానికి తీతీదే 2 విధానాలను అమలు చేస్తోంది. అందులో మొదటిది, ముందస్తుగా దర్శన టోకెన్ జారీ చేసి కేటాయించిన సమయానికి క్యూ లైన్కు చేరుకుంటే దర్శనానికి అనుమతించడం. ఇంకా రెండవది, దర్శన టికెట్ను లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు చేరుకుంటే వారిని దర్శనానికి అనుమతించడం. ఈ 2 పద్ధతుల్లో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి గంటకు స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించే సంఖ్యలో వ్యత్యాసం ఉంటుంది. ఉదయం సమయంలో స్వామివారికి నిత్య సేవలు ఉంటాయి. అందువల్ల ఆ సమయంలో గంటకు 300 నుంచి 1000 రూపు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇక మధ్యాహ్న సమయంలో గంటకు 4500 మందిని దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి సమయంలో గంటకు 5100 మందిని దర్శనానికి అనుమతిస్తోంది తీతీదే. ఈ నేపథ్యంలో కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి చూసే సమయం తరచూ మారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కో పర్యాయం భక్తులు శ్రీవారి దర్శనానికి ఎన్నో గంటలు ఎదురు చూడాల్సి వచ్చేది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చొరవ తీసుకొని 28 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రవాస భారతీయులు, దాతల సహకారంతో డాష్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 3 నెలల వ్యవధిలోనే ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తీతీదే పరిధిలోని 3000 సీసీ కెమెరాలకు అనుసంధానం చేశారు. త్వరలోనే గోగర్భం డ్యాం నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు ఉన్న ప్రాంతాల్లో మరో 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
ఇందువల్ల అలిపిరి నుంచి భక్తుల కదలికల టీటీడీకి పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది. ఇక భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించిన మొదలుకొని పర్యవేక్షించే సౌలభ్యం టీటీడీకి లభించింది. కంపార్ట్మెంట్లలోకి చేరుకున్న భక్తుడు ఎంత సమయంగా వేచి ఉన్నాడు, ఏ కంపార్ట్మెంటును ముందు వదలాలనే విషయాన్ని డాష్ బోర్డ్ ద్వారా అధికారులు సులభతరంగా గుర్తించవచ్చు. 4 గంటల సమయం వేచి ఉన్న కంపార్ట్మెంట్లు ఎల్లో కలర్లోకి, 4 నుంచి 8 గంటలు వేచి ఉన్న కంపార్ట్మెంట్లు ఆరెంజ్ కలర్లోకి, 8 గంటలు దాటిన కంపార్ట్మెంట్లు ఎరుపు రంగులోకి మానిటర్పై మారిపోతున్నాయి. అంతేకాకుండా కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాద వితరణ సమయానుకూలంగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా డాష్ బోర్డ్ నుంచే పరిశీలించవచ్చు. తిరుమల గ్రామదేవత శ్రీ పాచికాల్వ గంగమ్మ జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు. తదుపరి భక్తులు పసుపు కుంకుమతో కూడిన సారెను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర మహోత్సవం వైభవోపేతమైంది. వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున అమ్మవారి మూలమూర్తికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్యాన్ని సమర్పించారు. అర్చకులు 7 ద్వారాల వద్ద 7 రాళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద అమ్మవార్లకు పూజాధికాలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అమ్మవారికి సారె సమర్పించింది. అనంతరం రజకుల ఆధ్వర్యంలో 7 గంగమ్మల మట్టి ప్రతిమలు, పసుపు ముద్దలు, ప్రతిమలను విశేష పూజలు జరిపి 7 గంగమ్మ కమిటీలకు అందజేశారు. 7 గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మను తీసుకొని తమ తమ చెప్పరాల వద్దకు తీసుకెళ్లి గ్రామోత్సవం నిర్వహించారు. కడప జిల్లాలోని వెంపల్లె మండల పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీలోని శ్రీ మల్లెలమ్మ దేవస్థానం 14వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారిని విశేష సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో అభిషేకించారు.
కుంకుమార్చన నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు. అనంతరం అమ్మవారిని తోమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక సాయంత్రం అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించారు. తదుపరి మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన గ్రామోత్సవం వైభవోపేతమైంది. మచిలీపట్నం గోపువానిపాలెంలోని శ్రీ విజయ కోదండరామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల పరిణయోత్సవం నేత్రపర్వమైంది. అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. మేళ తాళాలు వేదఘోష నడుమ నిర్వహించిన మాంగళ్య ధారణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాలోని అరుడలో శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతర ఘనంగా జరిగింది. జాతర సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు పూలతో అలంకరించిన కుండలను శిరస్సులపై ఉంచుకొని బోనాల పండుగ జరుపుకున్నారు. ఒగ్గు కళాకారులు పెద్ద పట్నాలు వేశారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు.
శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. కలశ ప్రతిష్టాపన అనంతరం గణపతి పూజ, నవగ్రహ పూజ, కంకణధారణ పూజ నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భారీగా రాబడి సమకూరింది. 14 రోజుల వ్యవధిలో 1,29,27,000కు పైగా నగదు వచ్చింది. 60 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 800 గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయి. లెక్కింపు ప్రక్రియలో దేవాదాయ సహాయ కమిషనర్, కార్యాలయ డివిజన్ ఇన్స్పెక్టర్, ఎస్పీఎఫ్ సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ముగింపు సందర్భంగా హైదరాబాద్ 4th సిటీ ప్రాంగణమంతా బాణాసంచాతో మిరుమిట్లు గొలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారుల బృందాలు నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. గాంధీ వేదం, విపంచినాదం పేరుతో గతంలో అద్భుత వీణావాద్య సమ్మేళనం నిర్వహించిన ప్రముఖ వీణావాద్య కళాకారిణి జయలక్ష్మి ఆధ్వర్యంలో నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ఆమె బృందం తెలంగాణ రైజింగ్ సమ్మిట్ను సుసంపన్నం చేసింది.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.